హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పకెట్. దేశంలోని అక్రమ వలసదారులను తరిమేయాలంటే నిజానికి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఏదైతే రూల్స్ ఫాలో అవుతున్నారో అదే రూల్స్ను అన్ని రాష్ట్రాల సీఎంలు ఫాలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాజాగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే ఆ రాష్ట్రంలోని అక్రమ వలసదారులను తరిమేయడానికి కోసమని 1950లోనే రూపొందించిన ఒక చట్టాన్ని ఇప్పుడు దుమ్ము దులిపి బయటికి తీశాడు. నిజానికి కొన్ని దశాబ్దాలుగా ఈ చట్టాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉపయోగించలేదు, కానీ అస్సాం సీఎం మాత్రం దీన్ని దుమ్ము దులిపి బయటికి తీశాడు. దీని ప్రకారం నిజానికి మనం రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మన దేశంలోని పాకిస్తానీలందరినీ తిప్పి పంపే క్రమంలో ఏం జరిగిందంటే, కొంతమంది పాకిస్తానీలు మాకు ఆధార్ కార్డు ఉంది, మాకు ఓటర్ కార్డు ఉంది, మేము కొన్ని దశాబ్దాలుగా భారత్లోనే నివసిస్తూ ఉన్నాం కాబట్టి మేము ఇదే దేశంలోనే ఉంటామనే విధంగా సుప్రీంకోర్టులో వెళ్ళి పిటిషన్లు సైతం దాఖలు చేశారు. ఆ టైంలో సుప్రీంకోర్టు కూడా కొన్ని సమయాల్లో వాళ్ళకే అనుకూలంగా వ్యవహరించినట్లు మనకు కనిపించింది. కానీ అస్సాంలో అలాంటి పప్పులు ఏ మాత్రము ఉడకవు. వాళ్ళు సుప్రీంకోర్టుకు కాదు కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు ఏ లాభం కూడా జరగదు ఈ చట్టం ద్వారా అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ 1950 యాక్ట్ ప్రకారం ఎవరైనా అక్రమ వలసదారులుగా గుర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళు 24 అవర్స్ లోపల దేశాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఏ ట్రైబ్యునల్కు కానీ, ఏ పోలీస్ స్టేషన్కు వెళ్ళినా, ఏ సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు. అలాంటి చట్టం, అంత స్ట్రాంగ్ చట్టం 1950లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కానీ దాన్ని ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా ఉపయోగించలేదు. కానీ అస్సాం సీఎం ఇప్పుడు దాన్ని దుమ్ము దులిపి బయటికి తీశారు. అసలు ఈ చట్టంలో ఏముంది అండ్ దీన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు బయటికి తీయడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే మీకు అందిస్తున్నాను కాబట్టి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి అస్సాంలో 1950 అస్సాం ఇమిగ్రెంట్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వమే రూపొందించింది. ఎందుకంటే పౌరసత్వానికి సంబంధించిన చట్టాలన్నిటినీ సైతం కేంద్ర ప్రభుత్వమే రూపొందిస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ 1950లో దీన్ని రూపొందించింది. అదే ఏడాది మార్చి 1వ తేదీన ఇది అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. కానీ దీన్ని ఎక్కువగా అప్పట్లో అస్సాం మాత్రమే ఉపయోగించింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు దీన్ని పూర్తిగా కనుమరుగు చేసేసాయి. ఎక్కడా కూడా వీళ్ళపై యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి ఈ చట్టం అనేది ఒకటి ఉందా అని చాలామందికి డౌట్ కూడా వచ్చింది. కానీ అస్సాం సీఎంకు రీసెంట్గా కొన్ని హికప్స్ అనేవి ఎదురయ్యాయి. ఆ రాష్ట్రంలో ఎక్కువగా మియా ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున స్థానికులకు అండ్ రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సమస్యగా మారుతున్నారు. దేశ భద్రతకే వీళ్ళు విఘాతం కలిగిస్తూ ఉన్నారు అనే విధంగా అస్సాం సీఎం భావించి వీళ్ళందరినీ తిప్పి పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే లోకల్గా వాళ్ళు ఏర్పరచుకున్న అక్రమ నివాసాలన్నిటినీ కూల్చివేసి వాళ్ళను తరిమేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళలో కొంతమంది ట్రైబ్యునల్ను ఆశ్రయించడం, లోకల్ కోర్టులను ఆశ్రయించడం, లేదంటే హైకోర్టు దాకా వెళ్ళడం, ఇలాంటివి చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు హైకోర్టు దాకా వెళ్ళారంటే ఖచ్చితంగా వీళ్ళకు లోకల్గా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు లోకల్గా కొన్ని ముస్లిం పార్టీలు, బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఒక ముస్లిం పార్టీ అక్కడ రాజకీయంగా కొంత పలుకుబడి కలిగి ఉంది. సో కాంగ్రెస్ అండ్ ఈ బద్రుద్దీన్ అజ్మల్ ఇలాంటి వారి సహాయంతో వీళ్ళు కోర్టులకు సైతం వెళ్తూ ఉన్నారు. వీళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా కాంగ్రెస్ ఈ పార్టీలే ఈ డబ్బులను ఖర్చు పెట్టి మరీ వాళ్ళను ఇక్కడే ఉండేలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయితే అస్సాం సీఎం దీన్ని గమనించారు. దీనికి ఏదో ఒక విరుగుడు కనిపెట్టాలి అని ఆయన భావించారు. దీంతో అధికారులకు వెంటనే ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి చట్టం ఏమైనా ఉందా, లేదంటే మనం కొత్త చట్టం ఏమైనా రూపొందిద్దామా అనే విధంగా వీళ్ళకు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే అక్కడి అధికారులు 1950లో ఉన్న ఒక చట్టాన్ని బయటికి తీశారు. ఈ చట్టంలో ఏముందంటే, ఇది అస్సాం 1950 ఇమిగ్రేషన్ యాక్ట్ అని దీన్ని అంటారు. అంతేకాకుండా అస్సాం ఎక్స్పల్షన్ లా అని కూడా దీన్ని పిలుస్తారు. దీన్ని అప్పట్లో ఎందుకు రూపొందించారంటే, మనందరికీ తెలుసు, మన భారతదేశం స్వతంత్ర కాలంలో 2 ముక్కలు కాలేదు, మొత్తం 3 ముక్కలైంది. మన ఇండియాతో పాటు తూర్పు పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ ఇవి కూడా ముక్కలయ్యాయి. ఆ తూర్పు పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్గా మారిపోయింది. కానీ మన చరిత్ర పుస్తకాల్లో ఎక్కడ కూడా మన దేశం
2 ముక్కలు అయిందని మాత్రమే చెప్పారు కానీ 3 ముక్కలు అయిందని ఎవరు చెప్పలేదు. కానీ ఈ మూడవ ముక్కగా ఉన్న బంగ్లాదేశ్ 1947 టైంలోనే మన దేశం నుండి విడిపోయింది. ఆ టైంలో తూర్పు పాకిస్తాన్పై అప్పటి వెస్ట్ పాకిస్తాన్ పెద్ద ఎత్తున అరాచకాన్ని కొనసాగించింది. అక్కడి ప్రజలపై మారణ హోమాన్ని సృష్టించింది అండ్ వారిపై పెద్ద ఎత్తున రాజకీయపరమైన ఒత్తిడి తీసుకువచ్చింది. కాబట్టి అప్పట్లో కొంతమంది ఆ దేశాన్ని వదిలి అస్సాం, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ప్రాంతాలకు వలస వచ్చారు. అయితే ఈ రాజకీయ ఒత్తిడి కారణంగా వలస వచ్చిన వారిని శరణార్థులుగా మాత్రమే భావిస్తారు. వారిని ఎటువంటి ఇబ్బందులు పెట్టరు. వాళ్ళను మన దేశంలో ఉన్నా కూడా ఆశ్రయం కల్పిస్తారు. కానీ ఈ శరణార్థుల ముసుగులో కొంతమంది బంగ్లాదేశీ ముస్లింలు సైతం మన ఇండియాకు అప్పట్లో వలస వచ్చారు. కాబట్టి దీనిపై అప్పట్లో అస్సాం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక కీలకమైన చట్టాన్ని చేసింది. ఎవరైతే శరణార్థులుగా వచ్చారో వాళ్ళని ఎటువంటి టచ్ చేయకుండా, ఎవరైతే అక్రమంగా వలస వచ్చారో వాళ్ళందరినీ కూడా జస్ట్ ప్రభుత్వం గుర్తించిన 24 గంటల్లోపు వాళ్ళు దేశం విడిచి వెళ్ళిపోవాలి అనే విధంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. ఒకవేళ వాళ్ళు కనుక 24 గంటల్లోపు వెళ్ళిపోకపోతే ఖచ్చితంగా వాళ్ళను అక్కడే జైల్లో ఉంచేలా ఈ చట్టాన్ని రూపొందించారు. అంత కఠినమైన చట్టాన్ని ఆ తర్వాత ఎవ్వరూ కూడా ఉపయోగించలేదు. తాజాగా ఆ రాష్ట్రంలో ఒక 5 సభ్యులు అక్రమ వలసదారులని గుర్తించారు. వీళ్ళను వెళ్ళగొట్టే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మళ్ళీ బయటికి తీసింది. ఇది కూడా ఒకటి ఉంది అని గుర్తుపెట్టేలా అందరికీ ఒక చురకను అంటించింది. ఇకపై ఆ రాష్ట్రంలో ఉన్న అక్రమ వలసదారులు ఎవరైనా కూడా రాష్ట్రం ఆదేశిస్తే ఖచ్చితంగా 24 గంటల్లోపు దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకుండా మేము ఇక్కడే ఉంటాం, మాకు ఆధార్ కార్డు ఉంది, మాకు ఓటర్ కార్డు ఉంది, లేదంటే మేము కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే నివసించామని కానీ ఎవరైనా చెబితే ఖచ్చితంగా వాళ్ళను జైల్లో వేసే వరకు ఈ చట్టం అనుమతిస్తుంది. దీంతో వాళ్ళు జీవితాంతం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇకపై ఈ చట్టాన్ని అందరిపైన ప్రయోగిస్తే ఖచ్చితంగా అస్సాం ఖాళీ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే హిమంత బిశ్వ శర్మ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. మనందరికీ తెలుసు ఆ రాష్ట్రంలో మియా ముస్లింల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఏకంగా 49% మియా ముస్లింలు ఉన్నారు. ఈ మియా ముస్లింలు అనేది స్థానిక అస్సాంలోని ముస్లింలు కూడా కాదు, వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చారు. సో ఆ రాష్ట్రంలో అస్సాం భాష కంటే మియా ముస్లింలు మాట్లాడే బెంగాలీ భాష, అంటే నాటి ఈస్ట్ పాకిస్తాన్గా బెంగాలీ ఉండేది కాబట్టి అంటే వాళ్ళు బెంగాలీ భాషనే మాట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా స్థానిక ముస్లింలు అండ్ స్థానిక హిందువుల కంటే వీళ్ళ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు దేశానికి పెను ప్రమాదంగా మారుతున్నారు అని అస్సాం సీఎం గుర్తించడం వల్ల మాత్రమే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన అక్రమ కట్టడాలను కూల్చివేయడం అండ్ వాళ్ళకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థను మొత్తం ధ్వంసం చేయడం ద్వారా వాళ్ళను అక్కడ ఉండనివ్వకుండా సొంత దేశానికి తిప్పి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాలన్నీ సఫలం కావాలని, అస్సాం తొందరలోనే పూర్తిగా క్లీనప్ కావాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.